హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ మనందరికీ ఒక గుణపాఠంగా నిలుస్తుంది. ఇది తల్లిదండ్రుల ప్రేమను గౌరవించటం, వారిని సంతోషంగా ఉంచటం గురించి. బ్రతుకున్నప్పుడు ప్రేమతో చూడని ఒక కొడుకు తల్లి చనిపోయిన తర్వాత ఊరందరికీ భోజనాలు పెడితే ఆ తల్లికి ఆత్మశాంతి కలుగుతుందా? ఈ చిన్ని కథ నుంచి తెలుసుకుందాం. ఈ కథ శాంతమ్మ అనే మహిళ గురించి. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. ఆమె భర్త చనిపోయిన తర్వాత తన కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటింటికి తిరిగి పనిచేసింది. కానీ ఆమె గుండెల్లో ఒకే ఒక ఆశ, తన కుమారుడు ఏదో ఒకరోజు మంచి ఉద్యోగం చేసి తన కష్టాలను తీరుస్తాడని. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆమె కుమారుడు పెద్దవాడై మంచి ఉద్యోగం పొంది పెళ్లి కూడా చేసుకున్నాడు. తల్లికి ఇదెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు నా కుమారుడు తన జీవితాన్ని సంతోషమయం చేస్తాడని ఆమె ఆశించింది. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. తల్లి ఎంత ఎదురు చూసినా తన కుమారుడు మరియు కోడలు ఆమెకు సమయాన్ని కేటాయించలేదు. ఇప్పుడు వారికి తల్లితో మాట్లాడడానికి కూడా సమయం లేదు. కానీ తల్లి మాత్రం గుండెల్లో ఎంత బాధ ఉన్నా తన కుమారుడు సంతోషంగా ఉన్నాడని ఆనందించింది. ఆ రోజుల్లో బయట వారికి వంట పనులు చేయడానికి అలవాటు పడిన ఆమె ఇప్పుడు తన కొడుకు కోడలితో అదే పని చేస్తూ జీవిస్తుంది. అలా రోజులు గడుస్తుండగా ఒక చలికాలంలో తల్లి చలిని తట్టుకోలేక, బాబు, ఈ దుప్పటితో నాకు చలి ఎక్కువగా ఉంది, నాకు కొత్త దుప్పటి కొనివ్వమని కొడుకుని అడిగింది. అయితే కొడుకు, ఈ నెల ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, వచ్చే నెలలో చూద్దాం అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి తల్లి చలిని తట్టుకుంటూ నిద్రపోయింది. కానీ ఉదయం గడిచేసరికి ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. ఆ కుమారుడు తను చేసిన తప్పుకు పెద్దగా ఏడుస్తూ, నన్ను క్షమించు అమ్మా అని తల్లి కాళ్లపై పడ్డాడు. తరువాత తన తల్లి అంత్యక్రియలను ఎంతో ఖర్చు పెట్టి ఘనంగా జరిపాడు. తల్లి పెద్ద కర్మ రోజు ఊరందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. ఫ్రెండ్స్, ఆ కొడుకు ఆమె బ్రతుకుండగా ఈ ప్రేమను ఎందుకు చూపించలేకపోయాడు? మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలను చేస్తారు. తమ సొంత జీవితం గురించి ఆలోచించకుండా మన భవిష్యత్తు కోసం ఎంతో శ్రమిస్తారు. అలాంటి వారికి ప్రేమ గౌరవం చూపించడం మన బాధ్యత. వారి అవసరాలు గుర్తించి వారిపై మనం చూపే చిన్ని ప్రేమ వారికి అమూల్యంగా ఉంటుంది. నిజమే కదా? మీరేమంటారు?